అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా. పండు చాలా బాగుందన్నా. ఎక్కడి నుంచి తెచ్చావు? సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు. ఏరా, దొంగతనం చేసావా? లేదమ్మా. అబద్ధం చెప్తున్నాడమ్మా. ఇందాక బడేకి కొట్టి దొంగతనానికి వెళ్ళాడు. కావాలంటే ఒట్టేసి చెప్పమను. ఒట్టేసి చెప్పురా. దొంగతనం చేస్తావురా? నువ్వెంతో గొప్పడు అవుతావని ఊహించుకున్నాను. ఇదే నువ్వు చేసిన పని. ఇంకెప్పుడైనా చేస్తావా? చెప్పు. పోరా, నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకపో. ఆ పుల్లయ్యగాడు ఊరగాయకు అందకాయ అడిగాడు, ఇచ్చావా? ఇచ్చాను నాన్న. సత్తన్నా, ఏంటమ్మా? మా పెద్దబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేశాడు. ఆహా, క్షమించన్నా. భలేదానివమ్మా. ఇది నీకు ఇష్టమని అడిగాడు. దాందే ఉంది, తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సందటాల దాకా పనిచేసి మరీ తీసుకొచ్చాడమ్మా. ఇంకో 4 పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్లాగా ఈ జంట మామిడి పళ్ళు అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడత్త. శివా, 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 నాన్న శివా. ఎందుకు నాన్న నిజం దాచావు? ఒట్టేయమన్నప్పుడైనా ఎందుకు చెప్పలేదురా? ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇంటికి వెళ్దాం పోదు నాన్న. నిద్ర వస్తుంది, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయినా. జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసింది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా.
నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 కళ్యాణ రామునికి కౌసల్య లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజ ముఖనికి గిరితనయ లాలి కరిరాజ ముఖనికి గిరితనయ లాలి పరమాంశ భవునికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జో 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 అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమనుతునికి చరయ్య లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేల స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్నా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాల్ని మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకుని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే
గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా. ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా 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 ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా, ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారు. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు. గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు. ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి. నమస్కారం అయ్యా. ఏం బసవయ్య? కూతురు పుట్టింది అయ్యగారు. ఇదిగో పాప మెళ్ళోయ్. పెద్ద బాబు, ఆ కుటుంబం అంటే నీకెంత ప్రేమో నాడికి తెలిసిందయ్యా. నిన్ను ద్వేషించిన నీ తమ్ముళ్ళకి దగ్గరయ్యావు. వాళ్ళకు ఊళ్ళో ఓ గౌరవాన్ని కల్పించావు. చెల్లెల్ని చేరదీసి తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసి తనకొక జీవితాన్ని ఇచ్చావు. నా పేగు తెంచుకుని పుట్టి నన్నెందుకయ్యా దూరంగా ఉంచుతున్నావు? 25 ఏళ్ల క్రితం ఒక బిడ్డని కన్నాను, కానీ నేను ఇంకా ఆ బిడ్డకి తల్లిని కాలేకపోతున్నాను. నేను ఇంతకాలం బ్రతుకున్నది ఆ బిడ్డకి దగ్గరవ్వాలనే. ఒక్కసారి నువ్వు రారా అమ్మా అని పిలువు బాబు. ఈ ఇంటికి ఎవరు వచ్చినా పుట్టి చేతులతో వెళ్ళలేదు. జోలి పట్టుకుని అడుగుతున్నాను. నీకు ప్రాణం పోసి నీ తల్లి ప్రాణం పోయేలోగా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు బాబు. పెద్ద బాబు, నన్ను అమ్మ అని ఊరుకో పార్వతి, ఊరుకో. ఏ సంబంధం లేకపోయినా ఊరి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తోడబుట్టకపోయినా తమ్ముళ్ళకి చెల్లెలకి న్యాయం చేశాడు. కానీ మనకు మాత్రం న్యాయం చేయడు. పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, ఏమైంది? భూపతి, రవీంద్ర, పార్వతి, ఏమైంది? అమ్మా అమ్మకి ఏమైంది? అమ్మా ఏమైంది?
ఎక్కడున్నావో ఎక్కడుంటావో నాకు తెలీదు. కనిపించని నీకు నిత్యం పూజలు చేసి దగ్గరయ్యాను. కనిపించే నా ప్రత్యక్ష దేవుడు నాకు దూరం అయిపోతుంది. పార్వతి పార్వతి అమ్మా అమ్మా
నువ్వు వేసే ప్రతి అడుగు ఆ, ఆ, ఎవరేమైనా అనని వినకు మీ అమ్మ వచ్చింది. పది తలలున్నా ఏమిటి లాభం తలపులు రాక్షసమైతే వెయ్యి మాటలతో పని ముందిరా నువ్వే రాముడివైతే తుడుచుకోరా కన్నీళ్ళని చెరుపుతాయి నీ నవ్వుని దిద్దుకోరా ఈ మాటని నీకు నువ్వే సాటి అని ఎవరేమైనా అనని వినకు నీకు బుర్ర చిన్నదైనా కడుపు పెద్దదిరా. నాకు తెలియలేదు, నేనేం చేయలేను. ఎంతో దూరం ఎగరలేదుగా తన రెక్కలతో ఆ పక్షి చుక్కల దాకా ఎదుగుతాడురా అసలెగరలేని మనిషి అమ్మ పైన నీ నమ్మకం నిలుపుతుంది నిన్నెప్పుడూ అందరాని అంతెత్తునా అంబరాన ధ్రువతారగా ఆ, ఎవరేమైనా అనని వినకు ఆ, ఆ, నువ్వీరా అమ్మ కన్నుల వెలుగు ఇది నా శివది 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది చెప్పు. దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేసావు కదూ? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ
ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్నా, లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. అమ్మా నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగనే జరగదు, ఈ తల్లిసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. నమ్మరా అమ్మని నీ మీద ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఉండమంటే ఉండాలి, ఎళ్ళమంటే వెళ్ళాలి. పెద్ద కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ పేరుస్తున్నావు. లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది. ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఆ ఏమొచ్చింది? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంట. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనే కాదు, తలుచుడే కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది, నాటకం ఆడి. దానికి కూడా కాలం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చానబెట్టు. పెడతా, పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటాలే. తండ్రి, నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా. నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైందా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. శివాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా. ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు.
ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే, ఏం లేకపోవటం ఏంటి? చూపిస్తానుండు. నువ్వెంత కాకపట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టాగే వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, చెన్నై. దేనికి ఏడుస్తున్నావు? ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి ఈ అద్దం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినాగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా అయ్యా, చూసావా? అచ్చు నీలాగే ఉన్నాడు కదా. అవును. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. శివాత్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా, అలాగే. నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా. పాపిష్టిదాన్ని, అన్నం తింటావని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇతంగా కనుంటే. అమ్మా ఊరుకో. చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకో ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటే ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. బాబు, అయిపోయిందా? అయిపోయింది. బట్టలిప్పడం. బార్ బార్. అమ్మా, నాకు ఈ పాట పాడవా? నువ్వే చక్కగా పాడుకుంటున్నావు కదరా. కానీ నాకు మీనింగ్ తెలీదు, తెలుగులో పాడు. అయినా ఎంతసేపు చేస్తావురా? ట్రాన్స్లేషన్ అయ్యే వరకు చేస్తూనే ఉంటావా? నో, నువ్వు సింగింగ్, నేను బేదింగ్. నువ్వు పాడపోతే నేను స్నానం చేయను. నేను పాడినా నీకు లోపలికి ఎలా వినపడుతుంది బాబు? డోర్ ఇలా కొంచెం తెరిచుంచుతా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని.
ఇదేంటి బర్త్డే డ్రెస్సా ఫ్యాన్సీ డ్రెస్సా? పాప సంవత్సరం నుండి వాడి మనసు దాని మీదే ఉందిరా. నాన్న ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుంటే తెప్పించాను. ఇవాళ బోస్మన్ బ్యాట్మ్యాన్ అవుతాడనమాట. ఎందుకురా ఎప్పుడు వాడిని పేరు పెట్టి పిలుస్తావు? అన్నయ్య అనలేవా? నీకంటే 4 ఏళ్ళు పెద్దాడు. వయసులో నాకంటే పెద్దోడే, కానీ మెంటల్గా నాకన్నా 10 ఏళ్ళు చిన్నోడుగా. అన్నయ్య అని పిలిస్తే వెక్కిరించినట్టుంటుందమ్మా. ఏమో రీజనింగ్ బాగుంది, కానీ నీది వెటకారమో మమకారమో అర్థం కాదు. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? వెళ్ళాలి. యూరప్ నుంచి డెలిగేషన్ వచ్చింది, రిసీవ్ చేసుకోవాలి. ఒక క్షణం, ఇవాళ బాబు పుట్టినరోజు, విష్ చేసి వెళ్ళండి. లేట్ అవుతుంది సరస్వతి, నా విషెస్ కూడా నువ్వే చెప్పి. చిన్నికన్నా, నాన్న నీకు విషెస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ నాన్నా. పుట్టినరోజున బర్త్డే సూట్లో దర్శనం ఇవ్వటం కంపల్సరీ కాదు మిస్టర్ బోస్. థ్యాంక్స్ ఫర్ ది ఇంటరప్షన్. రెండో అంతరానికి కూడా చింతించడం లేదు. మా పాట కలతలేరుగని లోకంలో కాలమాగిపోతే వన్నె తక్కని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతి నెల ఒకే కళ నీ పాలనవ్వుతో తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే.